టెంపుల్ ఎంట్రీ, విజయోత్సవ ప్రవేశము. ఇవాళ జరిగిందని ఏంటంటే ఇంగ్లీష్లో టెంపుల్ ఎంట్రీ అంటారు, తెలుగులో ఏంటంటే విజయోత్సవ ప్రవేశం. ఏంటి ఈ విజయోత్సవ ప్రవేశము? మట్ల ఆదివారం యొక్క వివరణ. దీన్ని మరొక మాటలు ఏమంటున్నాడు, మట్ల ఆదివారం అంటున్నాం. అంటే ఇవాళ అందరూ కూడా అంజూరపు కొమ్మలు పట్టుకున్నారు. అక్కడ మనకి అంజూరపు చెట్లు లేవు కాబట్టి ఈత కొమ్మలు కూడా అంజూరపు కొమ్మలాగా ఉంటాయి కాబట్టి వాటిని మనం పట్టుకుంటున్నాం. ఇక మట్టల ఆదివారం యొక్క వివరణ చూద్దామండి. తర్వాత విజయోత్సవం యొక్క వివరణ చూద్దాం. ఆ తర్వాత బైబిల్ వివరణలోనికి వెళ్దాం. ఇవాళ సందేశం చాలా ప్రత్యేకమైన సందేశం, అవసరమైన సందేశం. నాకు అవసరం, మీకు అవసరమే. మట్ల ఆదివారం యొక్క వివరణ నెంబర్ 1 చదువుతాలి. యెషయా జకర్యాలు చెప్పినట్లు, యెషయా గారు జకర్యా గారు ప్రవచనం చెప్పారు దీని గురించి. వారు చెప్పినట్లు యేసు గాడిదపై జెరూసలేంలోకి, వారు చెప్పిన ప్రవచనం ఏంటంటే గాడిద పిల్ల మీద యేసు ప్రభు గారు యెరూషలేంలోనికి విజయోత్సవ ప్రవేశము, విజయోత్సవంతో ప్రవేశం చేస్తారు. ఇది ఆఖరిగా యేసు ప్రభు గారి శరీరంలో ఉండేటప్పుడు ఆఖరిగా ఆ యెరూషలేంలోనికి వచ్చిన ప్రయాణం ఇది. ఇట్స్ అ లాస్ట్ జర్నీ అనమాట. అందుకే దాన్ని ఏమన్నారంటే టెంపుల్ ఎంట్రీ అన్నారు. విజయోత్సవంతో ఆయన వచ్చారు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న విశేషం ఏంటంటేనండి, ఆది కాండం, ప్రకటన, ఆఖరి అధ్యాయం ముడిపడి ఉంటాయి అన్నీ కూడా. ఆది కాండానికి ఈ యొక్క ప్రకటన గ్రంథానికి మధ్య జరిగిందంతా ముడిపడి ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒకటి. ప్రవచన వాక్యాలు ప్రభు చెప్పారు, ప్రతిది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పారు. ప్రకటన గ్రంథం అయితే ఇప్పుడు జరగబోయే అందులో రాయబడ్డాయి, జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా. కనుక బైబిల్ గ్రంథం అనేది ఒక వాస్తవికమైన గ్రంథం, అది చరిత్ర, అది బైబిల్ గ్రంథం అనేది. ఇవన్నీ కూడా ఈ విజయోత్సవం అనేది జరగాలి. దేని ప్రకారంగా జరగాలి? లేఖనముల ప్రకారంగా జరగాలి. అందులో తేడా రావడానికి వీల్లేదు. మళ్ళీ చదువుతలేదు. యెషయా జకర్యాలు చెప్పినట్లు యేసు గాడిదపై జెరూసలేంలోనికి విజయోత్సవ ప్రవేశము. 2 మట్టల ఆదివారము, మట్ల ఆదివారము యేసు జెరూసలేంలోనికి ప్రవేశించుట, యేసు ప్రభు గారు జెరూసలేంలోనికి ప్రవేశించుట. దానికి ఈ మట్ల ఆదివారం పెట్టారు. ఇంగ్లీష్లో దాన్ని పామ్ సండే అంటారు. తర్వాత ప్రజలు అంజూరపు కొమ్మలను ఊపుతూ యేసుకు స్వాగతం పలికారు. యేసు ప్రభు వారికి స్వాగతం పలికారు. మొదట్లోనే చెప్పాను, ఈ అంజూరపు కొమ్మలు పట్టుగా మనం ఎలా పట్టుకుని ఈత కొమ్మలు పట్టుకొని యేసు ప్రభు గారు స్వాగతం చెప్పడం. తర్వాత క్రైస్తవులు యేసును తమ హృదయాలలోకి స్వాగతించాలని, ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని గుర్తు చేయుట. దేనికి గుర్తు అంటేనండి, ఇవన్నీ జరిగిపోయినవే. ఇవన్నీ మనం ఎందుకు ధ్యానించుకుంటున్నాం అంటే క్రైస్తవులమైన మనం ఏం చేయాలనే దాని గురించి ధ్యానిస్తున్నాం. అని చదువుతలేదే. క్రైస్తవులు యేసును అంటే మనం యేసు ప్రభుని తమ హృదయాలలోకి హృదయాల్లోని స్వాగతించి ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని గుర్తండి. ఇవాళ వాస్తవానికి సంఘానికి శ్రమ రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే క్రైస్తవులుగా లేరు. ఇవాళ ఈ ఎలక్షన్కి ముందుగానే కులగణన తోడిపెట్టారు. దాని తర్వాత ఎలక్షన్ తర్వాత వాళ్ళు చేయవలసిన పనులు చేస్తారు. కులగణనం అంటే ఏంటి చెప్పాను చాలాసార్లు. మీరు ఏ కులానికి చెందించిన వారు అనేది పెడుతున్నారు అక్కడ. అంటే 2 కాలమ్స్ ఉంటాయి. 8 కాలంలో ఏంటంటే మీరు ఏ కులమో చెప్పాలి. 9th కాలంలో ఏంటంటే ఏ మతమో మీరు చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రతి చర్చ్ గుడికి వెళ్ళమని చెప్తారు, వెళ్ళొద్దని చెప్పరు. ఆ గుడి ఎంట్రన్స్లో తంబు పెడతారనమాట. నిన్ను అక్కడ పెట్టమంటారు. పెట్టగానే నీ క్యాస్ట్ ఏంటో నువ్వు ఏదో చెప్తుంది. నువ్వు క్రైస్తవురాలు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు పో అని చెప్తారు. అయితే ఎంతమంది అప్పుడు క్రైస్తవులు ఉంటారనేది ఒక ప్రశ్న కూడా వస్తుంది. చాలామంది ఏంటంటారంటేనండి, హృదయంలో దేవుడు ఉండాలి కానండి మనం ఏ దేవుని మొక్కితేటి ఎక్కడికి వెళ్తే ఏంటండి అంటారు. యేసు ప్రభు గారు మనం ఎలాంటి వాళ్ళు ఉంటామని యేసు ప్రభు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటండి, ప్రజల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకోడు వాడి గురించి తండ్రి ఎద్దు కూడా నేను ఒప్పుకొని అంటాడు. అంటే మన ప్రజల ముందు నిలబడాలి సాక్షిగా. నా వరకు అయితేనండి ఒక 4 రోజుల క్రితం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు కొర హతసాక్షిగా అయిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు మీ కొరకు హతసాక్షి అయిపోవడానికి అన్నా రెడీగా ఉన్నాను. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభం అని పౌలు గారు ఎలా చెప్పగలిగాడండి? నిజ క్రైస్తుడిగా జీవించాడు కాబట్టి చెప్పగలిగాడు.
ఈ మాట మళ్ళీ ఒకసారి చదివింది. క్రైస్తవులు యేసును క్రైస్తవులు అంటే మనం యేసు ప్రభుని తమ హృదయాలలోకి మన స్వాగతించాలని, హృదయాల్లోని స్వాగతించాలని, ఆయనను అనుసరించడానికి అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని గుర్తు సిద్ధంగా చేయుట. ఉండాలి. ఏంటి ఇవాళ ప్రతి క్రైస్తవుడిగా ఉంటే భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశం అయిపోతుందండి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేసుకోవాలి. మాట్లాడే వారి దినాన్ని విజయోత్సవం యొక్క వివరణ, ఈ టెంపుల్ ఎంట్రీ ఎక్స్ప్లనేషన్ అండి. విజయోత్సవం యొక్క వివరణ. నెంబర్ 1, ప్రభువు పేరిట వచ్చు రాజు, అక్కడ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఆ యొక్క విజయోత్సవాలు అందరూ కేకలేస్తున్నారండి. ప్రభు పేరిట వచ్చిన స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమ, భూమి మీద ఆయనకు ఆయనకి సమాధానము. అంటే దే ఆర్ ప్రైజింగ్ ద గాడ్. యేసు ప్రభుని వాళ్ళు ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. తర్వాత తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి వారు దేవునికి స్తోత్రం చేసిరి. అంటే ఇవాళ దేవుడు అద్భుతాలు జరిగితే ఎవడైనా దేవుని కార్యాలు తెలుసుకుంటాడండి. యేసు ప్రభు గారు మినిస్ట్రీ ఏంటంటే స్వస్థతలు చేయడం, ఈ చచ్చిపోయిన వాళ్ళు లేపడం, కుష్ఠోని అది కాదు ఆయన మినిస్ట్రీ. యేసుప్రభు గారి మినిస్ట్రీ ఏంటంటే స్ట్రైట్ కట్. ఎందుకు వచ్చారండి యేసుప్రభు గారు? నశించిన దానిని వెతికి. దట్స్ ఓన్లీ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. యేసుప్రభు గారు సేవ ఏంటంటే రక్షణ సువార్తే. యేసుప్రభు గారు సేవ మొదలుపెట్టినప్పుడు అక్కడ ఏం రాయబడ్డదండి? దేవుని రాజ్యము సమీపించున్నది, అంతటను అందరూ మారు మనసు. అది యేసుప్రభు గారు అక్కడే స్టార్ట్ చేశారు అంతే. కానీ మరి ఇవేంటి పాస్టర్ గారు ఈ స్వస్థతలు ఏంటి? ఇవన్నీ ఏంటంటే దేవుని సువార్త బలపడడానికి ఈ స్వస్థతలు వాడబడ్డ స్వస్థతల భోగ్యం కాదు. లాజరు బతికాడు, సమాధి లేచాడు. లాజరు మళ్ళీ చచ్చిపోయాడు. లాజరు ఏంటి కుష్ఠరోగి బాగుపడ్డాడు, చచ్చిపోయాడు. గుడ్డోడు కళ్ళు వచ్చాయి, చచ్చిపోయాడు. అంటే శరీరం కంపల్సరీగా మట్టిలోకి వెళ్ళిపోవాలి. మన శుక్రవారం నాడు చాలా మంచి వాక్యం ధ్యానించాను రోమా పత్రికలో. మనస్సుకు దైవ నియమము, శరీరానికి పాప నియమం ఉన్నదంటాడు. మనసు రెడీగా ఉంది, దేవుడు అంటే ఇష్టం మనకి. శరీరం మాత్రం పాప నియమానికి లోబడి ఉంది. నేను ఇవాళైతే 4 గంటలు లేస్తాను కదండి, ఇవాళైతే 3:30కే లేచి అలా ప్రార్థన చేసుకుని ఏడుస్తున్నాను అనమాట. దేవుని గణపరుస్తున్నా, దేవుని కృపలను తలుచుకుని ఏడుస్తున్నా. నేను దినాన్ని అయితే నేను ప్రార్థన చేస్తుంటే పరలోక రాజ్యం ఎలా తెరవబడ్డదండి. నేను అలాగా ఆ పరలోక రాజ్యం చూస్తూ ప్రార్థన చేస్తున్నా. ఇది సాధ్యం అంటే సాధ్యం. ఇది స్టెఫన్ రాళ్లతో కొట్టేటప్పుడు ఏమైందండి? అక్కడ పరలోక రాజ్యము తెరవబడడం, మనిషి కుమారుడు నిలబడి ఉండడం చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మనిషి కుమారుడు నిలబడి ఉన్నాడు. అంటే ఇంకా కోపం వచ్చేసింది, ఇంకా కోపం వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు ఆయన. ఇవాళండి మనం ప్రభు కొరకు హతసాక్షులుగా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ రోజులు దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి ఆ రోజులు. తర్వాత యేసు గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశించినప్పటికీ అతను నిజంగా దేవునిచే రాజుగా మరియు దేవుని చేత రాజుగా మరియు రక్షకుడిగా అభిషేకించబడ్డాడని వారు తెలుసుకున్నారు. దీనివల్ల ఏం తెలుసుకున్నారండి? ఇవన్నీ గమనిస్తున్నారు. ఆ శాస్త్రులు, పరిచయులు, వేదవంతులు వీళ్ళందరూ గమనిస్తున్నారు ఏంటవుతుందా అని. అంటే హేరోదు దగ్గరికి ఆ జ్ఞానులు వెళ్ళినప్పుడు హేరోదు దాన్ని సులువుగా తీసుకున్నాడు. ఆ సులువుగా తీసుకోలేదు. ఆ జ్ఞానులు పిలిపించాడు. ఏంటి వీళ్ళు చెప్తుంది ఏంటి? చూడు ఎవరో రాజు పుట్టాడంటే అక్కడ ఏంటి ఆ లేఖనాలు ఉన్నదంటే వాళ్ళు తీసి చెప్పారు కదా, లేఖనాలు తీసి లేఖనాలు ఎలాగ ఉన్నదని చెప్పారు. ఇక్కడ వీళ్ళు గమనిస్తున్నారు. అంటే ఏంటవుతుంది అసలు, వాట్ ఈస్ దిస్? ఏంటో గాడిద మీద రావడం ఏంటంటే నాకు వెంటనే లేఖనాలు జ్ఞాపకం వచ్చాయి. ఎవరని చెప్పారు? అది జకరియా గారు చెప్పారు, యెషయా గారు చెప్పారు. లేఖనాల్లో ఉన్నది ఇలా జరుగుతుంది అని. మళ్ళీ లాస్ట్ చదివిరా. యేసు గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశించినప్పటికీ అతను నిజముగా దేవునిచే రాజుగా మరియు రక్షకుడిగా అభిషేకించబడ్డాడని వారు తెలుసుకున్నారు. అంటే బై సీయింగ్ దోస్ థింగ్స్ దే కేమ్ టు నో. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది ఏంటంటే వర్క్స్ విల్ స్పీక్ లౌడర్ దాన్ స్పీచ్ అంటారు. నీ పనులు నీ మాటల కంటే గట్టిగా మాట్లాడతాయి. అంటే నేను పెద్ద పెద్ద క్రూసైడ్స్ కండక్ట్ చేశాను, చాలా పెద్ద పెద్ద కన్వెన్షన్స్ కండక్ట్ చేశాను, నేషనల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేశాను.
నేను ఈ క్రూసైడ్స్ కండక్ట్ చేసేటప్పుడు దానికి కమిటీస్ అన్నీ ఫామ్ చేస్తాం. సిటీలో లీడర్స్ అందరూ ఉంటారు. నేనే మెయిన్ ఆర్గనైజర్ని. అందరికీ బ్యాడ్జెస్ ఇస్తాం. వాళ్ళ స్థాయిని బట్టి కమిటీకి ఒక బ్యాడ్జ్ ఇస్తాం, ఆర్గనైజర్స్కి ఒక బ్యాడ్జ్ ఇస్తాం, క్వైర్స్కి ఒక బ్యాడ్జ్ ఇస్తాం, రకరకాల బ్యాడ్జెస్ ఇస్తాం. అవన్నీ నా దగ్గర ఉంటాయి. అంటే ఒకరు ఉంటారు నా దగ్గర సూట్ కేసు పట్టుకొని, నేను మాత్రం బ్యాడ్జీ పెట్టుకోను. నన్ను చాలామంది వచ్చి అడుగుతారు కొద్దిగా పరిచయం ఉన్నాళ్ళు, ఏం సార్ అందరికీ బ్యాడ్జ్ ఇస్తారు మీరు పెట్టుకోరేంటి సార్ అంటే, నేను చెప్తే నేనే బ్యాడ్జ్ ఇంట్రా అంటే. దేవుడు నిన్ను రాజుగా రాణిగా అభిషేకిస్తాడండి. అండ్ ఒక్కొక్కసారి మన ఇంట్లో చిన్నపిల్లల్ని మనం త్రోసివేయడానికి ట్రై చేస్తాం. అదే పరిస్థితి సమూయేలు గారికి కూడా ఏర్పడ్డది కదా, చిన్నపిల్లాడు కదా సమూయేలు. కానీ దేవుడు ఆయనతోటే మాట్లాడాడు. ఆ రోజుల్లో ఇంకా విచిత్రం ఏంటంటే దేవుడు ఎవరితో మాట్లాడలేదు. మొన్న దినం ఎందుకు అది ఆలోచించానండి, దేవుడు మాట్లాడని గడియలు కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో దేవుడు మాట్లాడలేదు ఎవరితో మాట్లాడండి, చిన్న పిల్లడితో వెళ్ళి దేవుడు మాట్లాడాడండి. ఒక విలువైన సందేశం చిన్నపిల్లడికి చెప్పాడు. మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు. దాన్ని ఏంటంటారంటే సైలెంట్ పీరియడ్ అంటారు, డార్క్ ఇయర్స్ అండ్ చీకటి సంవత్సరాలు, నిశ్శబ్ద వాతావరణం అంటారు, దాన్ని అపకృప అంటారు. ఆ రోజుల్లో దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఆ 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా గాబ్రియేలుతో తెలియ మరియతో మాట్లాడేది. అంతవరకు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. నేను అది ఆలోచించినప్పుడు అండి, మనం ఎంత గొప్పవాళ్ళు అండి. అంటే దేవుడు నాతో మాట్లాడుతుంటాడు, నేను దేవుడిని చూస్తుంటాను, నేను పితరులు చూస్తుంటాను. దేవుడు నాకు ఎంత కృపలు ఇచ్చాడంటే, నేను యాంగిచో గారితో మాట్లాడాను, బిల్లీ గ్రామ్ గారితో మాట్లాడాను, పితరులతో మాట్లాడుతుంటాను నేను. దేవుడు గొప్ప కృప ఇచ్చాడండి. ఇవాళ నాకు దేవుడు తప్ప ఎవరు కనిపించడండి, నాకు దేవుడు నేనే. అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి, ప్రార్థనా జీవితంలోకి మనం వెళ్ళాలి. నిన్నటి దినాన్ని అయితే 1:20, మొన్నటి దినాన్ని 1:50 అలాగా నీలో మోకాళ్ళ మీద దేవునిలో లీనమైపోతానండి. అలా స్తుతిస్తూ లీనమైపోతాను. నాకు ఏదంతా దేవుని మహిమ వచ్చేస్తుంది, దేవదూతలు వచ్చేస్తాయి. నాకు ఏదంతా అనుభవం ఒక్క విక్టర్ ప్రభాకర్కి కాదండి, అందరికీ సాధ్యం అది. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తే మీరు అది చూస్తారు. మీరు పురుకొల్పుకోవాలి మనం ఒకరినొకరు చూసి. నేనేం ప్రార్థన చేస్తుందో తెలుసండి, ఈ మధ్యలో అందరు పాస్టర్లో నేను పాస్టర్గా నాకు ఇష్టం లేదు ప్రభు. నేను ఒక ప్రత్యేకమైన పాస్టర్గా ఉండాలి, ఒక స్పెషల్ పాస్టర్గా ఉండాలి. అన్ని చర్చిలో నా చర్చ్ ఉండడానికి వీల్లేదు ప్రభు. ఒక ప్రత్యేకమైన సంఘంగా నా సంఘం ఉండాలి. ఎలా ప్రార్థన చేస్తున్నానంటే మీ అందరి గురించి, ప్రభు నాకు ఏ మంట పెట్టురా, మంట నా సభ్యులందరికీ పెట్టండి. ఆ మంట సంఘం విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, దేవునికి మనం సమీపంగా వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, అక్కడ ఈ అభిషేకింపబడ్డాడని వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే నిన్ను కూడా తెలుసుకుంటారండి వాళ్ళు. చిన్నపిల్లవాని, నువ్వు చిన్నపిల్లవాడు అని నిన్ను ఎవరైనా నిర్లక్ష్యం నువ్వు నిర్లక్ష్యం చేయబడవు. నేను 26వ సంవత్సరంలో నా వివాహం అయిందండి. 27వ సంవత్సరంలోనే నేను చర్చ్ లీడర్షిప్లోకి వచ్చాను, సిటీ లీడర్షిప్. 27వ సంవత్సరంలోనే పెద్ద నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. ఈ సిటీ ప్రముఖులందరూ కూడా ఏకమై ఆర్గనైజర్స్కి ఉత్తరం రాశాడు, వీడు చాలా చిన్నపిల్లడు, వీడికి ఏంటి తెలుసు, మేము చాలా అనుభవం ఉన్నవాళ్ళం అని రాశారు. ఆర్గనైజర్ లెటర్ నాకు పంపించి జెరాక్స్ కాపీ వాళ్ళు ఇలా రాశారు. నేను ఆయనకి ఏంటి రాశాడు కూడా నాకు పంపించాడు. వాళ్ళకి చెప్పాడట, విక్టర్ ప్రభాకర్ ఆర్గనైజ్ చేశాడు, మీరు అందరూ ఆయనతో ఉండాలని చెప్పాడు. దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు, దేవుడు నిన్ను నిలవబెట్టినప్పుడు నిన్ను ఎవరు దోషిస్తారండి? ఎవరు దోయలేరు. యెహోవా నీ పక్షం నుండిగా నీకు విరోధి ఎవడు? నేను చిన్నపిల్లలు కదా, నేనేం చేయలేను అనుకోకండి దయచేసి. యూ కెన్ డూ వండర్స్. ఒక గొప్ప వ్యక్తిని ప్రభువులోకి నడిపించింది ఎవరండి? ఒక చిన్న పిల్ల, యాంగిచో అనే మహాభక్తుడిని దేవునిలోకి నడిపించింది చిన్న పాప. ఇవాళ మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి కదండి. బైబిల్ ఉండడానికి కారణం ఏంటంటే ఒక చిన్న పాప, మేరీ జోన్స్ అనే ఒక చిన్న పాప వల్ల ఇవాళ మనందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ మాట, అది యేసు ప్రభు గారికి సంబంధించి, మనకి కూడా సంబంధించింది. అది మళ్ళీ ఒకసారి చదివిరేది. యేసు గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశించినప్పటికీ అతని నిజముగా దేవునిచే రాజుగా మరియు రక్షకుడిగా అభిషేకించబడ్డాడని వారు తెలుసుకున్నారు. ఏమండి, ప్రజలు తెలుసుకుంటారండి. ఇవాళ మిమ్మల్ని తృణీకరించినా ప్రజలు తెలుసుకుంటారు దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తున్నాడు, దేవుడు ప్రజలు తెలుసుకుంటారు.
బైబిల్ వివరణలోకి వెళ్తున్నాండి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అదే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే ధ్యానిస్తామండి. బైబిల్ వివరణ చదువుతలి. కట్టబడి ఉన్న గాడిదయు, కట్టబడి ఉన్న గాడిద. గాడిద ఏంటంటే కట్టబడి ఉందా గాడిద? ఓకే. దానితోనున్న ఒక గాడిద పిల్లను, దానితో మళ్ళీ ఒక పిల్ల ఒకటి, అది కూడా కట్టబడి ఉంది. విప్పి విప్పి, దట్స్ అ పాయింట్. ఇవాళ మనం ధ్యానించేది అదే అనమాట. అందుకే నేను అది ఆ పాపను అలా చదవమని చెప్పాను. మళ్ళీ చదువుతలేదే. కట్టబడి ఉన్న గాడిదయు, ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లను, దానితో ఒక పిల్ల విప్పి. ఏం చేయాలంటే ఆ రెండింటిని విప్పాలి. అదే ఇవాళ మన వాక్యం. విప్పి తోడుకొని రండి నా దగ్గరికి. ఈవేళ నా వరకు నేను ఆ కట్లన్నీ నుంచి చెప్పబడ్డాను. నాకు భార్య ఉంది, కానీ ఎదురైతేనే నాకు భార్య ఉందా అనుకుంటా. కుమారుడు ఉన్నాడు, ఎదురైతేనే నాకు కుమారుడు ఉన్నాడా, ఎదురైతేనే నాకు కూతురు ఉందా, ఎదురైతేనే మనడు అంతే, లేకపోతే దేవుడు నేనే. ఈ కట్ల నుంచి అన్నింటి నుంచి విప్పబడ్డాను. అందుకే దేవునిలోనికి అలా బలంగా వెళ్ళగలుగుతున్నాను. ఈ బంధకాలు, ఈ కట్టలు ఉన్నంతసేపు నువ్వు దేవునిలోకి వెళ్ళలేవు, ఎదగలేవు కూడా. ఇవాళ వాక్యం అదే, విప్పబడాలి. విప్పబడాలంటే పాస్ట్ గారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పనండి. వాక్యం ఏం చెప్తుంది అదే చెప్తాను. కట్లు విప్పుట వివరణ. నెంబర్ 1, బంధకాల నుండి విడుదల. ఈ బంధకాలనే వాటి నుంచి మనం విడుదల పొందాలి. మాథ్యూస్ చాప్టర్ 21 verse 2. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం చదువుతాలి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, వెళ్ళగానే మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల, దానితో ఉన్న ఒక పిల్లయు మీకు కనబడును. మీకు కనబడుతుంది. వాటిని విప్పి, వాటిని విప్పండి, నా ఎద్దుకు తోలుకొని రండి. నా దగ్గరికి తీసుకొని రండి. అంటే ఇక్కడ ఏంటండి, ఆ కట్లు విప్పబడితేనే తప్ప యేసు ప్రభు దగ్గర తీసుకొని రావడం అనేది జరగదు. నీ కట్లు విప్పబడితేనే తప్ప నువ్వు దేవుని సేవ కొరకు వాడబడవు. ఏంటి బంధకాలంటే, ఎవడో మిమ్మల్ని చైన్లతో కట్టేసి పెట్టాడు. ఉద్యోగం అనే బంధకాలు. మా ఉద్యోగం మాకు అవదండి సేవకు రావడం అని. అలాగే ఈ సంస్థలనే బంధకాలు, ఈ సోషల్ యాక్టివిటీస్ అనే బంధకాలు, బంధువులు అనే బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు అనే బంధకాలు. ఈ బంధకాలు ఏంటంటే నిన్ను పైకి రానియవు. అండ్ ఒకసారి ఆలోచించండి, రోజుకి 24 గంటల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా మైక్తో వింటున్న వాళ్ళు కూడా చెప్తున్నాను, ప్రపంచంతో చెప్తున్నాను. 24 గంటలు కాగితం మీద రాసుకోండి ఎంత టైం మీరు దేవుడికి ఇస్తున్నారు. ఈ 24 గంటల్లో ఎంత టైం దేవుని కొరకు వాడుతున్నారు మీరు. కాల విలువ నీకు తెలియకపోతే కష్టాల పాలవుతూ అంటాడండి. టైమ్ ఈజ్ సో ప్రెషస్. అమెరికా దేశంలో టైంని ఏంటంటారంటే టైమ్ ఈజ్ మనీ అంటారు. అంటే నాతో ఎవడైనా మాట్లాడాలంటే అంత ఈజీ కాదండి. నాతో ఎవడు ఫోన్లో కూడా మాట్లాడడం అంత ఈజీ కాదు. నేను ఎవరికి టైం ఇవ్వను. నన్ను ఎవడైనా కలాలంటే వాళ్ళు ముందుగా నా పర్మిషన్ తీసుకొని నన్ను కలాలి. ఆ టైంకి ఆ స్లాట్లో నాకు టైం ఇస్తాను తప్ప వాళ్ళతో కూర్చొని నేను అనవసరంగా కాల వ్యాపన చేయను. నాకు ప్రతిరోజు కూడా కొంత పని పెండింగ్లో ఉండిపోతుంది. ప్రతి వరకు నేను అనుకుంటా 24 గంటలు కాదు 30 గంటలు ఉండే బాగుండు రోజు కనిపిస్తుంటుంది. పని చేస్తూనే ఉంటాను. దేవుడి పని తప్ప ఇంకో పని నాకు ఉండదండి. మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చి పనులు చేసుకోవచ్చు. మీరు వ్యాపారం చేసుకోవచ్చు, సంస్థలతో పని చేయొచ్చు, లోకానుసారంగా ఉండొచ్చు, మీ ఇష్టం ఉండొచ్చు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చిన ప్రతి టైంకి మీరు దేవుడికి లెక్క ఉపయోగించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బలానమ్మకమైన దాసుడు అనిపించుకుంటావా, సోమరువైన చెడ్డ దాసుడు అనిపించుకుంటావు? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఆదిక్యదిస్తే పని వదిలేసి ఊర్ల మీద తిరుగుతామండి? దేవుడి పని వదిలేసి ఊరు కార్యక్రమాల్లో తిరుగుతామండి? ఆలోచన చేసుకోండి. ఆ కట్లు నువ్వు విప్పబడకపోతే నువ్వు దేవుడికి పనికిరావు. అదే మూలవాక్యం. మళ్ళీ ఒకసారి చదివిరా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. నీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, ఆ గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పాలి. విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. తీసుకొని రండి. నీ కట్ల విప్పబడితేనే కానీ నువ్వు దేవునికి పనికిరావండి.
ఆ కట్టల్లో ఉన్నంతసేపు దేవుని పనికిరావు. అది ఎలాగుంటుందంటే కట్టలు అనేది చాలా కాలం క్రితం చెప్పాను. బ్రదర్స్ నలుగురు, మాథ్యూ, పీటర్, జాన్, జాకబ్, సాయంత్రం అవగానే పూర్తిగా తాగి, ఒరే అన్న మనం ఏటొడ్డున అవతల మీటింగ్ ఉంది కదా, మీటింగ్కి వెళ్ళిపోదాం రారా అనేసి బాగా తాగి ఆ బోట్ ఎక్కారట. అవతలొట్టుకి వెళ్ళాలి మీటింగ్కి. ఆ బోట్ ఎక్కి ఆ బోట్ అలా తెడ్లు వేస్తూనే ఉన్నారట. పాటలు పాడుకొని బోట్ వేస్తున్నారట. తెల్లవారిపోయిందట. ఆ ఒడ్డుకి వెళ్ళదట. ఒరే జాకబు, యోసేపు, ఏట్రా మనం ఒడ్డుకి వెళ్ళలేదంటే ఆ పేతురు అనేవాడు చూసి, ఒరే మన బోట్ కట్టలేప్పలేదురా అన్నాడట. అర్థమైందండి? ఆ బోట్ కట్టలేపుకుంటా బోట్ తెడ్లేస్తున్నారు. తెడ్లేస్తే వెళ్తుందండి బోటు. మన బ్రతుకులు అంతే. నీవు ఈ బంధకాల్లో ఉన్నంత వరకు యేసయ్య కొరకు ప్రయాణం చేయలేవు, యేసయ్యకి పనికిరావండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అవన్నీ దేవుడు నాకు విడిచిపెట్టి తీసానండి. నాకు ఆ బంధకాలు అనేవి లేవు. నాకు యేసయ్య తప్ప ఇంకెవరు లేరండి ఎదురుగా. పౌలు గారు ఎంత గొప్ప సాక్షి ఉండేది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఏంటి, ఒక్క నిమిషం వేస్ట్ అయితే ఎన్ని ఆత్మలు మిస్ అయిపోతే ఒకసారి ఆలోచించేయండి. విలియం కేరీ అనే అనుగురు మీరు మాట వినుంటారు. రాజారాం మోహన్ రాయ్, విలియం కేరీలు అందరూ కూడా మత సంస్కరణలు అనే దాని మీద పనిచేసి, ఆ రోజుల్లో భయంకరమైనది ఏంటంటే సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే యవనస్తురాలైన అమ్మాయిని ఆ క్షితి మీద పెట్టి ఆడితో కాలుస్తుంటే ఆ ఆవిడ కాల్చేయాలి బ్రతికున్నాను కూడా. అది చాలా భాగ్యంగా ఫీల్ అయ్యేవారు ఆడళ్ళు. అంటే ఆ భర్తతో కాల్చిస్తే నేను మోక్షానికి వెళ్తానని చెప్పేవారు అనమాట. ఇది చూడలేక విలియం కేరీ, రాజారాం మోహన్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్తో పోరాడి ఒక చట్టం తీసుకొచ్చారు. అది తప్పు, అలా చేయడానికి వీలు లేదు. భర్త చనిపోతే బ్రతుకున్న భార్యని వాటితో తగలబెట్టడానికి వీలు లేదని చట్టం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో టీవీలు లేవు, ఒక ప్రింట్ మీడియా ఉండేది అంతే. విలియం కేరీ గారికి సొంత ప్రెస్ ఉన్నది. ఆ ప్రెస్ ఉంటేనండి ఆ రాత్రి అంతా ఆయన పడుకోకుండా ఆ గవర్నమెంట్ ఆర్డర్ని ప్రింట్ చేసి తెల్లవారేసరికి ఆ ఊర్లో అందరికీ వెళ్ళి పంచేటట్టండి. దేశానికి ఆ కాగితాలు పంపించేటండి. అప్పుడు వాయిస్ రాయ్ గారు అక్కడ గవర్నర్ కల్కటాకి, ఆయన విలియం కేరీని పిలిచి, విలియం కేరీ ఒకరోజు ఆగి చేయొచ్చు కదా, ఎందుకు రాత్రి అంతా నిద్ర లేకుంటే పని చేసా అని చెప్పాడట. సార్, ఒక రాత్రి కానీ ఆగితే ఈ ఉదయానికి కానీ ఈ పత్రాలు ప్రజల్లోకి వెళ్ళకపోతే ఇంకెంతమంది స్త్రీలు చచ్చిపోతారు, అది జరగకూడదని చేశాను అంటాడండి. ఏంటి, దేవుని కొరకు జీవించేవాడికి టైం విలువ తెలుస్తుందండి. దేవుని కొరకు జీవించేవాడు. మొన్నటి దినాన్ని నేను ప్రార్థన చేస్తుంటే పరలోక రాజ్యం తెరవబడ్డదండి. పరలోక రాజ్యం తెరవబడి నాకిద్దరు ప్రముఖులు, చిన్న వయసులోనే చనిపోయినాడు ఒకడు, కొంత వయసులో చనిపోయాడు. అది చనిపోవలసిన వయసులు కాదు, ఇద్దరు కనిపించారు. నేను ప్రార్థన చేసిన వాళ్ళు చూస్తున్నానండి. అందులో ఒకడు నాకు చాలా సన్నిహితుడు అనమాట. నన్ను అన్నయ్య అంటుంటాడు. వాడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. నా మాటలు వాళ్ళకి వినిపిస్తుంటాయి, వాళ్ళ భావనే నాకు అనిపిస్తుంటుంది. వాళ్ళు మాట్లాడరు కానీ వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు నాకు వినిపిస్తుంటుంది. వాడు ఏమంటున్నాడంటే నన్ను చూసి, అన్నయ్య, నేను భూమి మీద ఉండే దినాల్లో అంత ఆస్తి, అంత గొప్ప ఘనత నాకు దేవుడు ఇచ్చినా నేను నీలాగా ఎందుకు జీవించలేకపోయిన ప్రభుకని బాధపడుతున్నా అన్నయ్య, నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నా, నేను ఇలాగే ఉండని నువ్వు అని చెప్తున్నాడండి. చాలామంది చెప్తాను, మారండి మారండి ప్రభు కొరకు జీవించండి, వేల కొరకు చెబుతారు రకాసి. ఏంటి, ఆ ధనవంతుడి నరకంకి వెళ్ళాకే కదా తెలిసింది వాడికి. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ భయంకరమైన అగ్ని గంధకాలకు రాకుండా ఈ లాజరుని పంపించేలాంటి చెప్పమండి. అంటే చస్తే కానీ తెలియదండి చాలామందికి. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడానండి, పుట్టుట గిట్టుట కొరకే. పుట్టామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటండి, చచ్చిపోవడమే. అది ఎప్పుడు అనేది మీకు తెలియదు, కానీ సిద్ధపడి ఉండాలండి. ప్రభు రాజ్యానికి వెళ్ళకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవడు ఉండడండి. మనకంటే దౌర్భాగ్యులు ఎవడు ఉండడండి. ఇవేవి మనతో రావు, ఈ ఆస్తులు మనతో రావు, ఆధిక్యతలు మనతో రావు, ఏవి మనతో రావండి. నువ్వు ఒంటరిగా వెళ్తావు, ఆ తీర్పు సింహాసనం ముందు నిలబడతావు. కనుక ఏటి నుంచి పైకి రావాలండి, కట్ల నుంచి మనం పైకి రావాలి.
తర్వాత నెంబర్ 2, కష్టాల నుండి విడుదల. కష్టాలు అంటే కొంతమంది జీవితాలు నేను చూస్తానండి, వాళ్ళకి సుఖం అంటే తెలియదండి, వాళ్ళకి కష్టాలే, బ్రతుకంతా కష్టపడుతూనే ఉంటారు. అందుకే వాక్యం నేరేస్తారంటే ప్రకటన గ్రంథంలో వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశం. అంటే దానికి అర్థం ఏంటంటే ఆవిడ బతికినంతకాలం వాడికి కష్టాలే శ్రమలే, వాడు బ్రతికినంతకాలం వాడికి కష్టాలు శ్రమలే. కష్టాల నుండి విడుదల. లూకాసు సువార్త 8:14. లూకాసు సువార్త 8:14 చదువురా. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన, జాగ్రత్తగా వినండి ఈ మాటలు, ఈ జీవన సంబంధమైన ఈ బ్రతుకుకు సంబంధించిన విచారముల చేతను ధన భోగాల చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. అంటే ఎందుకు వీళ్ళు ఫలించట్లేదు? ఏమిటి వీళ్ళకున్న కష్టాలు, ఏమిటి వీళ్ళకున్న బంధకాలు? చదువు 2వ భాగం. విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన, ఏంటండి ఈ జీవన సంబంధమైన బ్రతుకు తెరువు కొరకు విచారాలంటే ఎలా బ్రతుకుతాను, ఎలా గడుస్తుంది, ఏంటి ఈ పెళ్ళి ఎలాగా, ఈ ఇల్లు ఎలాగా, ఈ బాధలతో ధనభోగముల చేతను. ఇంకేంటండి ధనభోగాలు. ప్రతి వాడికి ఏంటి కావాలండి? డబ్బు కావాలి. పాస్టర్ గారు మీకు డబ్బు అవసరం లేదా? కావాలి. నాకు గురించి కాదు, డబ్బు నాకు ఎందుకు కావాలండి? దేవుని గురించి, పని గురించే నాకు కావాలి. ఇంగ్లీష్లో సైయింగ్ ఉంటుంది ఏంటంటే, వి నీడ్ మనీ టు లివ్. బ్రతకడానికి డబ్బు కావాలి తప్ప డు నాట్ లివ్ ఫర్ మనీ. డబ్బు గురించి బ్రతకొద్దు. అంటే నా హోల్ లైఫ్లో నేను ఎవరిది ఒక రూపాయి కూడా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోలేదండి, ఎవరి దగ్గర కూడా. దేవుడు నాకు ఇస్తేనే నేను తీసుకుంటాను తప్ప. అండ్ ప్రేయర్స్ మీటింగ్స్ వెళ్తుంటాం. మొన్న ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం. ఆడికి చెప్పాను, అమ్మ నీ కానుక ఏమైపోతుంది నాకు అని చెప్పానండి. శామ్యుల్ బాబుకి చెప్పాను, ఆవిడ కానుక ఇచ్చినా తీసుకోవద్దని చెప్పి. అలాగే ఇంకో ప్రేయర్ మీటింగ్ ఈ ఏరియాలో వెళ్ళాం. వాళ్ళు కూడా అలాగే చెప్పాను, శామ్యుల్ బాబు ఏం తీసుకోవద్దని. పేదవాళ్ళ దగ్గర నేను తీసుకోవడానికి ఇష్టపడ్డాండి. ఎవరి దగ్గర నేను అన్యాయం తీసుకోలేదు. ప్రార్థనలు అడుగుతాను, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానని అడుగుతాను, ఎక్కడైనా గ్యాప్ ఉంటే. అలాగే ఆలోచించవచ్చా పాస్టర్ గారు? అంటే సంకపు గుట్టుదారుడైనా జక్క ఆలోచించడా లేదా? ఏం చేశాడండి ఆయన? ఎవడెవడి దగ్గర అన్యాయం తీసుకున్నాడు వాడికి 4 వంతులు. అంటే 100 రూపాయలు అడి దగ్గర అన్యాయం తీసుకుంటే 400 తీసుకెళ్ళి ఇచ్చేసాడు వాడికి. అందుకు దేవుడు ఏంటన్నాడంటే, అక్కడ యేసురావు గారు చాలా విచిత్రమైన విషయం చెప్పారండి. 18 అధ్యాయంలో ధనవంతుడి గురించి ఏం చెప్పారండి? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, అంటే హైలీ ఇంపాసిబుల్ అన్నాడు. కానీ 19 అధ్యాయం వచ్చేసరికి స్టార్టింగ్లోనే తగిలాడు ఈయన, ఈ ధనవంతుడికి ఏమన్నాడండి ప్రభు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చేది. ఏంటి నా దగ్గర డబ్బులు వస్తాయండి, డబ్బులు ఇస్తారు దేవుడు నాకు, నేను అలాగే ఇచ్చేస్తుంటాను మనుషులకి. దేవుడు నాకు ఇచ్చి కొలితే అనేకులకి ఇస్తుంటానండి. నా దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చాడు, పెద్ద పాస్టర్ గారే, ఆర్థికంగా బలహీనుడు. ఆయన రాగానే సహాయం చేశాడు. ఓ రోజు నాతో మాట్లాడతారు, అంటాడు, అయ్యగారు మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని రోజు అదేదో నీ గురించి చేసుకోవచ్చు కదా అని. సార్ నాకు దేవుడు దీవిస్తే నేను మిమ్మల్ని ఎవడని వేసుకుంటామో, మనుషులు లెక్క చేయనేమో, కానీ దేవుడు మిమ్మల్ని దీవిస్తే సార్ మీరు 10 మందికి సాయం చేస్తారు సార్ అంటే. మన ఇచ్చేవారంగా ఉండాలి. నా బైబిల్ గ్రంథంలో అడుగుడి మీకు ఇవన్నీ తీసేసుకున్నారు. నా దగ్గర కనిపిస్తుంది నా బైబిల్. అది నా బైబిల్ ఒకటే కనిపిస్తుంది, ఏంటంటే నీడి మీకు ఇవ్వబడును, గివ్ యూ విల్ గెట్. కనుక ఏటి నిన్ను అణిచివేస్తానండి? ఆర్థికపరమైన ఇబ్బందులు, తర్వాత ధనభోగాలు అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ఈ కష్టాలు, ఈ బాధలు, దీనివల్ల నువ్వేమవుతున్నాండి? అణిచివేయబడుతున్నావు. దేవుడి మీద ఆలోచన లేదు నీకు. ఏంటి బాధలు? ఎవడైనా వచ్చి దేవుడి గురించి మాట చెప్తే ఉండుకోండి పాస్టర్ గారు, ఈ అప్పుల బాధల్లో ఉన్నాం పాస్టర్ గారు. అమ్మా ప్రభు నమ్ముకో, ఏం ప్రార్థన చేస్తామండి? బాధలు ఎక్కువైపోతున్నాయండి. అమ్మా దేవుడు నమ్ముకుండా ఏంటి నమ్ముకుంటా అంటే కష్టాల తర్వాత కష్టాలు వచ్చేస్తాయి. అలా చెప్పిన లేరనుకుంటున్నారా? దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్. కొంతమంది దేవుడికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కష్టాల వల్ల. కారణం ఏంటంటే నీ మాటలను ఓదార్చు, నా మాటలను ఓదార్చు. బాధపడేదాళ్ళు, అవమానాలు పొందేదాళ్ళు, గాయాలు పొందేదాళ్ళు. కనుక ఇవన్నీ ఏం చేస్తారండి? నువ్వు పరిపక్వంలోకి వెళ్ళకుండా నిన్ను అణిచివేస్తున్నాయి. అదే కష్టాల నుండి విడుదల. తర్వాత దాస్యములో నుండి విడుదల, స్లావరీ లైఫ్, దాస్యంలో నుండి విడుదల.
రోమాపత్రిక 8వ అధ్యాయం 19, 20, 21. రోమాపత్రిక 8, 19, 20, 21. దాస్యములో నుండి విడుదల, ఆ యొక్క బానిసత్వం, స్లావరీ నుంచి విడుదల. చదవమా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. చూస్తే కనిపిస్తుందటండి. ఇవాళ ఆలోచించండి, ఇవాళ భారతదేశంలో శ్రమల గురించి ధ్యానించుకున్నాం. ఇదొక భారతదేశంలో లేదండి, ప్రపంచంలో ఉంది. యుక్రెయిన్ దేశంలో సంఘాలు పగలగొట్టబడ్డాయి, క్రైస్తవులు చంపబడ్డారు. ఒక్క భారతదేశంలోనే లేదు ఇది. అనేకమైన దేశాల్లో సంఘాలు పగలగొట్టబడ్డాయి, క్రైస్తవులు చంపబడుతున్నారు. చదువుతలు వెళ్ళేది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ కలదై. నిరీక్షణ సృష్టి చూస్తుందండి. మనకాసి మనం పడుతున్న బాధలు సృష్టి చూస్తుంది. అంటే దావీదు గారు రాసిన పగలకి పగల బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలియజేస్తున్నది అంటారు. ఏంటి మీరు ఆలోచించండి, దేవుడు సృష్టించిన సృష్టి, సూర్యుడు దేవుడు చెప్పిన మాట వింటున్నాడా లేదండి? దేవుడు చెప్పినట్టుగా సూర్యుడు ఉన్నాడు, దేవుడు చెప్పినట్టుగా భూమి ఉంది, దేవుడు చెప్పినట్టుగా సముద్రం ఉంది. సృష్టి అంతా దేవుడి మాట వింటుంది. విన్నాడు ఎవడండి? మనమే వినట్లేదు. ఒకసారి భూమి తిరగకుండా అలాగే ఆగిపోయింది అనుకోండి, సూర్యుడు అక్కడే ఉంటాడు, ఇంకంతే. ఆ మిగిలిన భాగం అంతా నాశనం అయిపోద్ది. ఈ వరల్డ్ అంతా కూడా, సృష్టి అంతా దేవునితో కంట్రోల్ చేయబడుతుందండి. అందుకే ప్రభు పరలోక ప్రార్థనల మాట మనకి చెప్పారు, పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగున భూమి మీద కూడా నెరవేరుగా. దేవుని చిత్తం లేకుండా ఏం జరుగుదండి. చదవ మళ్ళీ. పొందబోవు మహిమగల స్వాతంత్రమును, పొందబోవు మహిమగల స్వాతంత్రానికి పొందుదునను నిరీక్షణ కలదై. పొందుదునను నిరీక్షణ కలదై. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, సృష్టి అంతా దేవునికి లోబడి ఉంది, సృష్టికర్తకు లోబడి ఉంది, మనిషి మాత్రం దేవుడికి లోబడి లేడు. కారణం ఏంటి? ఎందుకు మనిషి లేడు? మొన్న మా కుక్క చచ్చిపోయినప్పుడు బరియలు చేసాం, చాలా మనుషులే దాన్ని ఘనంగా బరియలు చేసాం. కానీ నాకు స్పష్టమైన సందేశం ఏంటంటే, కుక్కకి ఆత్మ ఉండదు. కుక్కకి ఆ రక్తంలోనే దాని జీవం ఉంటుంది. కుక్కకే కాదు, యానిమల్స్ అన్నిటికీ కూడా. అంటే సైంటిఫిక్గా చెప్తున్నా, ఒక్క మనిషిలోనే ఆత్మ ఉంటుంది. దాని ప్రకారంగా మనం చెప్పామనుకోండి, జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. జన్మ సిద్ధాంతం అంటే మనిషి 7 జన్మలు ఎత్తిన తర్వాత 8వ జన్మలో పరమాత్మలో లీనమైపోతుంది. 7 జన్మలు అంటే అప్పుడు ఏంటండి, మనిషి కుక్కలోకి వెళ్తాడా, మనిషి ఆవులోకి వెళ్తాడా అని ఆలోచన చేస్తారు. ఆవులో ఆత్మ లేదు, కుక్కలో ఆత్మ లేదు. అప్పుడు జన్మ సిద్ధాంతం అనేది 100కి 100 తప్పది. ఒక్క మనిషిలోనే ఆత్మ ఉంది. అది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అప్పుడప్పుడే చనిపోతున్న వ్యక్తిని ఆ గ్లాస్ దీంట్లో పెట్టి తీసి ఫిల్మింగ్ చేస్తారు. ఫిల్మింగ్ చేస్తే ఆత్మ ఆ శరీరంలోంచి పైకి వచ్చేసి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తానండి, ఈ సృష్టి అంతా కూడా దేవుని బిడ్డలో ప్రత్యక్ష వరకు కనిపెట్టుకొని ఉంది. దాస్యములో నుండి విడుదల. దేంట్లో మనం అందరం దేంట్లో ఉన్నామండి? దాస్యంలో ఉన్నాం. తర్వాత అండి, అనుబంధాల నుండి విడుదల. బంధాలు, అనుబంధాలు. పాట పాడతాం, కట్టిన ఇల్లు దాని పాట పాడతాం. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏది అని పాట పాడతాం. ఎవడో అమ్మ నన్ను వదులుకోడు, ఎవడు తమ్ముళ్ళని అన్నీళ్ళు చెల్లిని ఎవడు వదులుకోడు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారండి? బంధకాలు. ఇవన్నీ కూడా అన్నీ బంధకాలే. వాళ్ళు నిజమో కాదో నీకు తెలియాలంటే నువ్వు అడుక్కునే స్థితికి వెళ్తే అప్పుడు అది నిజమా కాదా నీకు తెలుస్తుంది. ఆడు ఎవడి నీతో ఉండడు. ఏంటి ప్రేమ, యేసుని ప్రేమ అనే పాటలు అంటాడు. ఏంటి కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది అంటాడు. తల్లిదండ్రుల ప్రేమ నూనె ఉన్నంత వరకే వెలిగిని ఆరిపోద్ది అంటాడు. భార్య భర్తల ప్రేమ గురించి ఏం చెప్పాడండి? వికసించి రాలిపోతుందట. లాస్ట్ ఏం చెప్పాడండి? ఎన్నడూ మారన్నది నా యేసుని దివ్య ప్రేమ. ఆ అనుభవంలో ఒక్కొక్కసారి వెళ్తానండి మీకు అర్థమవుతుందండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయం నాకు నువ్వు భయం. ఎవరు రాశారండి ఇది? దావీదు గారు రాశారు. ఎక్కడి నుంచి రాశాడండి? అనుభవంలోంచి రాశాడు. సౌలు రాజు ఎంత తగులుతున్నాడు? ఆయన్ని కనిపిస్తే చంపేస్తాడు సౌలు రాజు.
ఆ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిగెడుతున్నాడు గృహంలోకి. చీకటి రాత్రులు, తిండి లేదు. అలాంటి టైంలో ఆయన మాట రాశాడు, గడాంధకారంలో అక్కడ దేవుడు ఆయన ఆదరించాడు. గాడ్ సేవ్డ్ హిమ్. ఎవడు లేడు ఆయనతో. ఏ సౌలు రాజు అయితే చంపడానికి ప్రయత్నించాడో ఆల్కొడికే ఆయనకి హెల్ప్ చేశాడు తప్ప ఆయన బంధువులు ఎవడు లేడండి. అంటే విక్టర్ ప్రభాకర్ కూడా ఎంత బలంగా విశ్వాసాలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే నా కష్టాల్లో ఎవడు నాతో లేడండి. నాకు శ్రమలు తెచ్చిన వాళ్ళే నా రక్త సంబంధులు. ఎవడు లేడు నాతో, దేవుడు తప్ప ఎవడు లేడు నాతో. కనుక నాకు యేసుప్రభు కనిపిస్తుంటాడు ఇలాగా. మనుషులందరూ నిన్ను వదిలిన దేవుడు నేను వదలడండి. అది దేవునిలో ఉన్న గొప్ప విషయం. లోకమంతా నిన్ను వదిలిసిన యేసుప్రభు నీతో ఉంటాడండి. దట్ ఈస్ ద గాడ్. చదవమా అక్కడ రిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22. బంధాల నుండి విడుదల. చదువురా. శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు మా నాన్నగారిని కప్పెట్టేసి నాకు సెలవిమ్మని ఆయన అడగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పాను. మళ్ళీ చదువుతాలి. శిష్యులలో మరి ఒక శిష్యుడు, మళ్ళీ ఎవరైనా వన్ ఆఫ్ ద డిసైపుల్, శిష్యుల్లో ఒకడు ప్రభువుని అనుసరిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వెళ్ళి ప్రభువా నేను మొదట ఇక్కడ ఏముందండి, నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి. ఈడేటి వెతుకుతున్నాడండి? మొదట వెళ్ళి ఏంటి? సచినోళ్ళ గురించి మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు. ఏంటి తండ్రిని పాతిపెట్టుటకంటే చచ్చిపోలేదు ఆడు ఎప్పుడో చచ్చిపోతాడు. ఏంటి నేను చాలామందిని అమ్మ సువార్థికురాలుగా పనిచేయంటే దేవుడు చెప్పినప్పుడు చేస్తానండి, నెక్స్ట్ ఇయర్ చేస్తానండి అంట. అలా సంవత్సరాలు గడిచిపోతే ఇటు సువార్థికురాలు ఉన్నది ఈ లోపల చచ్చిపోద్ది కూడా. దేవుడు నీకు ఇచ్చిన తరుడాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఏంటి అక్కడ భయంకరమైన మాట పడాడు చూడండి. చదవమా, కంటిన్యూ చేయి. నా తండ్రిని పాతిపెట్టుటకు ఆ తండ్రిని పాతిపెట్టుకొని నాకు సెలవిమ్మని ఆయన అడగగా యేసు అతని చూచి. యేసు ప్రభు గారి మాటలో చాలా స్పష్టమైన స్ట్రైట్ ఏం చెప్తున్నాడండి? నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని. మన భాషలో చెప్పాలంటే సచ్చినోళ్ళు కప్పెట్టుకుంటారు లేరా వచ్చిరా అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి, మనం చాలాసార్లు ఈ సచ్చినోళ్ళ గురించి మనం దేవుడి దగ్గర రామండి. సచ్చినోళ్ళ గురించి చాలామంది సేవకందుకే రారండి. కుటుంబం వదిలి ఏంటి వస్తామండి అంట. అమ్మ మా తమ్ముడు పరిస్థితి బాగాలేదండి, ఆ కుటుంబం నేనే చూడాలండి. అమ్మ మా చెల్లి పరిస్థితి బాగాలేదు, ఆ కుటుంబం నేనే చూడాలండి. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసానండి. అలాగే కుటుంబ వ్యవస్థలకు కట్టుబడిపోయి వెళ్ళినోళ్ళు వాళ్ళ పేపర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది చూశాను. మీరు మీ కుటుంబానికి చేయండి. యూ డూ సంథింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ తమ్ముళ్ళకో మీ అక్కలకో ఎవరికో చేయండి. మీరు చేయలేని పరిస్థితి మీకు వస్తుంది చూసారు ఒకరోజు. అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసండి, వెంటనే ఏం చేసావు, మాకు ఏంటి పెట్టావు అంటే ఈవిడ చేసింది అంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది అక్కడ. అందుకేమన్నాడండి, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని. అలాగా సచిన వాళ్ళే, వాళ్ళని ఎవడో బాగు చేయలేడు. అదేంటండి పాస్టర్ గారు అలాంటి మాటలు చెప్తున్నారు, బైబిల్ ఎక్కడన్నా ఉన్నదా ఇలాగా? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. మీరు అనుకుంటున్నారా అండి మీ భర్తను మార్చాలనుకుంటారా? మార్చలేరు. మీ భార్యను మార్చాలనుకుంటున్నారా? మార్చలేరు. మీ కుమార్తెను మార్చాలనుకుంటున్నారా? మార్చలేరు. మీ కొడుకుని మార్చాలనుకుంటున్నారా? మార్చలేరు. అదేంటండి పాస్టర్ గారు మారాలని బైబిల్ చెప్తుంటే మార్చలేరు, అంత కఠినంగా చెప్పేస్తున్నట్టు పాస్టర్ గారు అన్నాడు. చాలా కాలం క్రితం చెప్పాను, ఉపమానం మళ్ళీ చెప్తాను. ఈ కోనసీమ ప్రదేశాల్లో ఒక ల్యాండ్ లార్డ్ కోటీశ్వరుడు ఒకానొక గారాల భరిడి ఆ ముద్దుల కూతురిని చూసి ఆ ఇంట్లో పెద్దలు పిలిచి అన్నాడట, ఒరే నా కూతురికి ఇంగ్లీష్ నేర్పించాలని ఉందిరా అని. అదేంటండి పాస్టర్ గారు పెద్ద పనేం కాదు ఇంగ్లీష్ నేర్చుకోడు అంటే. మరి కేరళ టీచర్లు అయితే బాగా చెప్తారు. అబ్బాయి కేరళలో ఇంగ్లీష్ బాగోదండి. ఏరా అంటే వెర్ గోయింగ్ వాట్ ఆర్ డూయింగ్ ఇలా మాట్లాడతారు సార్ వాళ్ళు ఇంగ్లీష్ అని. మరి ఎవడు ఇంగ్లీష్ బాగుంటుందిరా అంటే
సార్ ఈ గొడవ అంతా వద్దు సార్, మన దగ్గర బోల్ డబ్బు ఉంది కదా సార్, మనం ఇంగ్లీషు ఇంగ్లాండ్ ఉంది కాబట్టి ఒక ఇంగ్లాండ్ దొరనే తీసుకొచ్చి మంచి ఇంగ్లీష్ మన పాపకి నేర్పించేద్దాం అని. అది చాలా బాగుందిరా అని ఆ కాంటాక్ట్ చేయండి అంటే ఒక ఇంగ్లాండ్ టీచరు దొరగారే, ఆ దొరగారిని మరి డబ్బులు ఉన్నాయి కదా అని పిలిచి వచ్చి అవుట్ హౌస్లో ఆయన పెట్టి 3 నెలలు ఈ పాపకి ఇంగ్లీష్ నేర్పించారట. 3 నెలలు అయిన తర్వాత ఆ దొరగారు ఇంగ్లాండ్ వెళ్ళిపోయే రోజు వచ్చిందట. ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నప్పుడు రిజల్ట్ ఏంటంటే దొర తెలుగు నేర్చుకుని వెళ్ళిపోయేటట్టు, కానీ దీనికి ఇంగ్లీష్ రాలేదట. అర్థమైందండి? మీరు ఎవరినైనా బాగు చెయ్యాలని కానీ ఆడితో పట్టుకొని ఉంటే మీరు బాగుపడరు కదా, ఆడితో పాటు మిమ్మల్ని పాడు చేసేస్తాడు. ఇవన్నీ ఎరిగే బైబిల్లో రాయబడ్డది ఏంటంటే, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేవ్వండి. వాడు ఎలాగా బాగుపడ్డాడు? వాడు బాగుపడ్డు కాదు కదా నిన్ను పాడు చేస్తున్నాడు. ప్రభువారు చెప్పిన మాటలండి, ఆ మాటలు కాదండి. మృతులు వాళ్ళ మృతుల్ని కప్పెట్టుకుంటారు. ఏమన్నాడే, నువ్వు నన్ను వెంబడించు. ఇది 100కి 100 పాలు చేస్తున్నానండి. నా కళ్ళ ముందు నా భార్య కానీ కొడుకు కానీ ఎవరు కనిపించండి, నా బాధ్యతలే వారి పక్షంగా నెరవేరుస్తాను తప్ప దేవుడు నేనే జీవిస్తున్నా. నెక్స్ట్, నిద్ర నుండి విడుదల. నిద్ర నుండి విడుదల అంటేనండి స్లీపింగ్, నిద్ర. నేను 10 గంటలకి పడుకుని పోతానండి, 4 గంటలకు లేచిపోతాను. ఎర్లీ టు ద బెడ్, ఎర్లీ ఫ్రమ్ ద బెడ్ అంటే పడకకి త్వరగా వెళ్ళాలి, పడక మీద ఉండి త్వరగా లేగాలి. ఏంటి మీరు ఆలోచించేయండి, ఇది ఎక్కడైనా బైబిల్ ఉన్నదా పాస్ట్ గారు అంటారా? సామెతలు 31 అధ్యాయం చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే దాంట్లో చదవండి. ఆమె ఎప్పుడు లెగిస్తుంది అక్కడ? ఆమె వేకువజామునే లెగిసి తన కుటుంబానికి కావాల్సినవన్నీ ఆమె చూస్తుంది. దైవానుసారమైన స్త్రీలు ఎప్పుడు లెగిస్తారమ్మా? వేకువజామునే లెగిస్తుంది. మా అమ్మ చీకటితో లెగిసిపోయేదండి. ఎందుకు మా అమ్మ చీకటితో లెగిసిపోయిందని మా అమ్మ మేడ ఎక్కితే నేను వెనకాతలు వెళ్ళి డిటెక్టివ్ లాగా ఏం చేస్తుందా మా అమ్మ మేడ మీదకి వెళ్ళేట, ఆ మేడ మీదకి వెళ్ళిపోయి ఒక మూలని మోకరించి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేదండి. మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి అది. నేను ఈ ప్రార్థనా జీవితం అనేది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. తల్లులారా, మీ కూతురు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారు? ఆవిడికి నిద్రపో తల్లిగా కనిపిస్తున్నారా? తిరిగిపో తల్లిగా కనిపిస్తున్నారా? గొడవలాడే తల్లిగా కనిపిస్తున్నారా? పనికిమాల తల్లిగా కనిపిస్తున్నారా? ఎలా కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తే పాస్ గారు మేము వాళ్ళు మంచిగా చెప్తున్నా అంటారా మీరు? బాలుడు నడవలసిన త్రోవలు నేర్పడం అంటే మాటలతో కదండి, నీ బ్రతుకు ద్వారా వారికి నేర్పించాలి. నీ బ్రతుకు ద్వారా. నిద్ర నుండి విడుదల. ఎఫ్ఎస్సి పత్రిక 5:14. ఎఫ్ఎస్సి పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఈ పడుకున్నాడు ఎక్కడ పడుకున్నాడటండి? శవాల దగ్గర పడుకున్నాడు, మార్చిలో పడుకున్నాడు. మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏమండి, ఎవరైనా మీరు వెళ్ళి శవాల పక్కన పడుకుంటారు ఎవరైనా? మరి ఈ మాట ఎందుకు రాయబడ్డది? ఎట్లయిందా? మృతుల నుండి లెమ్ము. ఈ సచిన వాళ్ళ దగ్గర ఎక్కడ పెట్టి ఎవరైనా పడుకున్నారు? శవాల పక్కన వెళ్ళైనా పడుకోరు కదా. ఏంటి, ఎవడైనా చచ్చిపోవడానికి కానీ అంతవరకు బతికిన మనిషి అంటే మీరు ధైర్యంగా ఉంటారు. చచ్చిపోవడానికి కానీ భయం వచ్చేస్తుంది కదా మీకు. అమ్మో శవం దగ్గర నేను ఒకదాన్ని ఉండలేను అంటారా? అనరా? మార్చికి వెళ్ళండి, వెళ్తారా? వెళ్ళరు. మరి చచ్చిన వాళ్ళు ఎవరు? చచ్చిన వాళ్ళు ఎవరు? మన ఇంట్లో వాళ్ళే, బ్రతికున్నోళ్ళే. ఈ చచ్చిన వాళ్ళు ఎవరనగా వారు జీవించుచున్నారని పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులే, చచ్చినోళ్ళే. దేవుని కలిగి లేని ప్రతి ఒక్కడెవడండి? చచ్చినోడే. ఎవడు యేసయ్యని కలిగి లేడో వాడు చచ్చినోడే. చాలా స్పష్టమైన సందేశం అండి. మీరు బ్రతుకుతున్నారని పేరు ఉంది, కానీ మీరు చచ్చినోళ్ళే. దేవుని కొరకు జీవించినోడు చచ్చినోడు కాబట్టి ఎవడండి? దేవుని స్తుతించలేనాడు చచ్చినోడు కాబట్టి ఎవడండి? వైకుజాన్ని లేచి ప్రార్థించినోడు చచ్చినోడు కాబట్టి ఎవడండి? ఎవరితో ఉన్నాడు? మనం చచ్చినోళ్ళతో ఉన్నాం, లోకానుసారులతో ఉన్నాం, అన్యులతో ఉన్నాం. నేను అన్యులతో సాంగత్యం చేయనండి.
ఏంటి నా ఫ్రెండ్స్ కలెక్టర్స్ ఉన్నారు, మేయర్గా చేశారు, పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఎవరిని కలనండి నేను నా యేసు ప్రభువే. అండ్ అన్నిటితో కలిపి మీరు ఒక గంట సేపు కూర్చున్నారు అనుకోండి, మాటలు మీకు ఏం చేస్తాయండి? మీ విశ్వాసాన్ని కృంగదీస్తాయి. మీలో ఉన్న భక్తి పోతుంది అటు దగ్గర కూర్చుంటే. కనుక మృతుల్లో నుంచి నువ్వు పైకి రేగాలి. చదువుతాలి మళ్ళీ ఆ మాట అంతా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, ఈ సచిన వాళ్ళ దగ్గర నుంచి లేగు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. అండి నేను తెల్లారు లేగానే నేను అద్దం ముందు ఇలా నా మొహం చూసుకొని ఎంత ఆనందిస్తానండి. ఒక వెలుగు వస్తుంటుందండి నా ఫేస్లోంచి. వెలుగు రావడానికి నల్లలు తెల్లవాలని ఏం లేదండి. నువ్వు నల్లగా ఉన్నా సరే వెలుగు వస్తుంది నీలోంచి, తెల్లగున్నా వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎవరిదండి? దేవుని వెలుగు. నీ వెలుగు కాదు అది, దేవుని వెలుగు నీలోంచి వస్తుంది. ఇక్కడ రాయబడ్డది, ఆ ప్రవచనం చెప్తున్నాడు, నీ మీద ప్రకాశిస్తుంది వెలుగు అని చెప్తున్నాడు. ఆఖరి లాస్ట్ అండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విధుల నుండి విడుదల. విధుల నుండి విడుదల అంటే నీకున్న పనిపాట్ల నుండి, నీకున్న బాధ్యతలను కూడా విడుదల పొందు అని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 9:9. మత్తయి సువార్త 9:9 చదువురా. యేసు అక్కడ నుండి వెళ్ళుచు, యేసు ప్రభు గారు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న. సుంకపు మెట్టు అంటే ట్యాక్స్ కలెక్టర్. సుంకం అంటే ట్యాక్స్. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడి దగ్గర మత్తయ్య అని ఒక మనిషిని చూచి. మత్తయ్య గారు ఎవరండి? ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆ రోజుల్లో ఈ రోజులు కూడా బాగా డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, డబ్బులు కలెక్ట్ చేసేవాడికి ఆ ధన సంపన్న దగ్గరికి వెళ్ళి మత్తయ్య నన్ను వెంబడించని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఏంటి ఇవాళ నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అండి. నా వరకు కూడానండి 72లో మారుమనసు పొందా. ఆ తర్వాత అండి షిప్ యార్డ్లో జాయిన్ అయ్యి చక్కగా మంచి ఉద్యోగం చేసుకుని మంచి జీతం వస్తుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, రా నన్ను వెంబడించి అంటారు. అప్పుడు నాకు క్వశ్చన్, జీతం ఎవరిస్తారు నాకు? ఈ నెల అవగానే జీతం ఎవరిస్తారు? ఇది వదులుకొని ఎలా నేను రావాలి ప్రభు దగ్గరికి? ప్రశ్నలు వస్తాయి, రావండి, బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. ఆ సంకపు గుడ్దాడు అంటే అడిగి వద్దంటే డబ్బు, వాడి జీతం కంటే అడిగి వచ్చే లంచాలు ఎక్కువగా ఉంటాయి వాడికి. ఈయన వదిలేసి రారంటే వదిలేసి రావడం అంత ఈజీ అంటారండి? ఇట్స్ నాట్ ఈజీ. ఆయన వదిలేసి వెంటనే ఆయన దేవుని వెంబడించాడు. అత్తయ్య గారి గురించి ఈ మాట అంటే ఏంటంటే, నీ విధులను కూడా నువ్వు వదులుకొని దేవుని వెంబడించాలి. అండ్ చాలామంది రిటైర్ అయ్యాక సేవకు వస్తాను. రిటైర్ అయ్యాక సేవకు రాలేదండి, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. మంచి జీతం వస్తున్నప్పుడు యవన ప్రాయంలో ఉండేటప్పుడు ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఎలా జీవితానో నాకు తెలియదు. అప్పుడు చర్చ లేదు, ఎలాగే ముందుకు వెళ్తానో కూడా నాకు తెలియదు. దేవుడు నమ్ముకొని అంత వచ్చాను అంతే. అండ్ ఇశ్రాయేలీల్ని వచ్చేమన్నాడు దేవుడు. 6 లక్షల కాల్బాలు అంటే మగవాళ్ళు 6 లక్షలు. భార్యలతో ఎంతమంది లేరండి? 12 లక్షలు. ఇవాళ చిన్న కుటుంబం అంటే ఒకరు, అంతకుముందు ఏమించి 2, అంతకుముందు 3. ఆ రోజుల్లోనేంటి, మా రోజుల్లోనే 5 ఉండాలి ఇంటికి. ఇప్పుడు 5 చెప్పున వేసుకున్న ఎంత అండి అది? 65 30 లక్షలు. ఈ 30 లక్షలను ఈ 12 లక్షలు ఎంతమంది? 40 లక్షలు పై జనాభా. ఆ 40 లక్షల మందిని ప్రభు వచ్చిమాడండి. దేవుడు వచ్చిమాడు. మోసే కూడా అడగలేదు దేవుడిని, వీళ్ళకి భోజనం ఎలాగా, వీళ్ళకి షెల్టర్ ఎలాగా, వీళ్ళకి వాటర్ ఎలాగా అని మోసే కూడా అడగలేదు. వచ్చిమంటే మోసే చెప్పాడు వచ్చిమాడు. వాళ్ళు వచ్చారంతే. ఎవరి బాధ్యత అండి ఇది? దేవుని బాధ్యత. రమ్మని కానీ నేను వచ్చానండి. రమ్మని కానీ నేను వెళ్ళడం వల్ల దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటేనండి, నాతో ఉద్యోగాలు చేసి 1,50,000 జీతంతో రిటైర్ అయిన వాళ్ళు ఇవాళ టికెట్ సర్వీస్ ఆటోలు వెళ్తున్నారు. నాతో ఉద్యోగాలు చేసి 1,00,000 పైన జీతాలు తెచ్చిన వాళ్ళు అంతే ఇవాళ సరే ఇల్లులు కూడా వాళ్ళకి లేవు. ఇవాళ దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడండి? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద పెట్టాడు. కారణం ఏంటండి? ఆయన పిలుపుకి నేను విధేయుడినయ్యాను. అండ్ చాలామంది అనుకుంటారండి ఉద్యోగాలు చేస్తేనే పైకి వస్తారు అనుకుంటారు. ఉద్యోగాలు చేస్తున్నది యేసు ప్రభు నీతో అంటే నువ్వే ధనవంతురాలివి, యేసు ప్రభు నీతో అంటే నువ్వే ధనవంతుడివి. ఎంత చదువుకొని ఎన్ని డిగ్రీలు సంపాదిస్తే ఐగుప్తు దేశానికి గవర్నర్ అవుతాడండి ఒకడు? బానిసకి వెళ్ళి జైల్లో నుంచి డైరెక్ట్గా గవర్నర్ అయిపోయాడు, వెళ్ళిపోయి. ఎవరు? యోసేపు గారు. దేవుడు నీతో ఉంటే నువ్వే బలమైన దానివే, బలమైన వాడివి. దేవుడు నీతో ఉంటే నువ్వే ధన సంపన్నురాలివి, ధన సంపన్నుడివి. దేవుడు నీతో ఉంటే నీ ఎదురు ఎవరు కూడా నిలవలేరండి. కనుక ఈ సందేశంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, గాడిద పిల్ల కట్లు
విప్పండి, మానవ కట్లు విప్పబడాలండి. నేను చెప్పిన మాటలు మీకు కష్టంగా ఉంటాయండి, అంత ఆమోదయోగ్యంగా ఉండదు, అంత ఆమోదయోగ్యంగా ఉండదు. ఒక ప్రియురాలను వదిలిసి రా అంటే రాగలదా? ఒక ప్రియుని వదిలిసి రమ్మంటే రాగలదా? అయ్యో నేను రాలేనండి పాస్టర్ గారు. ఒక తల్లిని బిడ్డలు వదిలిసి రమ్మంటే వస్తుందా? బిడ్డలు తల్లిని వదిలిసి రమ్మంటే వస్తారా? ముగింపులోనండి నా ఇంటర్మీడియట్ లెసన్ ఒకటి చెప్పి ముగించేస్తున్నాను. నైటింగేల్ అండ్ ద రెడ్ రోజ్, నైటింగేల్ అండ్ ద రెడ్ రోజ్, నానిటైల్ అనమాట. మంచి పాఠం, చాలా అమూల్యమైన పాఠం అది. అందులో ఒక ప్రియుడు ప్రియురాలు, ఆ ప్రియురాలు గొంతెమ్మ కోరుతుంది ప్రియుడిని, ప్రియా నాకు ఒక ఎర్ర గులాబీ కావాలి అంటే. ఏంటి మగలు చూడండి, వాళ్ళ అమ్మకి గులాబీ పట్టుకెళ్ళడు, వాళ్ళ అమ్మకి ఏం కొండ, కానీ ప్రియురాలకి ఎక్కడ లేని తీసుకెళ్ళి కొని పెట్టేస్తుంటాడు. అర్థమైందండి? ఎక్కడ లేని డబ్బు కాస్ట్లీ ఫోన్లు కొనేస్తాడు, ప్రియురాలకి కాస్ట్లీ సామాన్లు కొనేస్తాడు. వాళ్ళ నాన్నకి మళ్ళీ ఏం కొండరు, వాళ్ళ అమ్మకి ఏం కొండరు. వీడికి చాలా పౌరుషం వచ్చిందండి, ఎలాగైనా నా ప్రియురాలు సంతోషపెట్టాలని బయలుదేరాడు. ఇక్కడే ఉండు నేను తీసుకొచ్చేస్తానని వెళ్ళాడండి. ఆ వనం అంతా వెళ్ళనితే ఎర్ర గులాబీలే లేవు. చివరికి వెళ్తే ఒక తెల్ల గులాబీ దొరికిందండి. తెల్ల గులాబీ దొరికితే ఆ గులాబీ దగ్గర అలా నిలబడి దుఃఖంగా చూస్తున్నాడట. దొరికేవి కానీ ఎర్రదనం అయితే బాగుంది కదా, నా ప్రియురాలు ఎర్ర గులాబీ అడిగింది. ఈడ బాధ అంతా అక్కడ నైటింగేల్ బర్డ్ పక్షి చూస్తుందట. ఎందుకురా దుఃఖం కొనా? ఏం లేదు నైటింగేల్, నా ప్రియురాలు ఎర్ర గులాబీ అడిగింది కానీ నాకు తెల్ల గులాబీ కనిపించింది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాను. నేను దాన్ని ఎర్ర గులాబీగా మారుస్తాను, అది నువ్వు తీసుకెళ్ళి నీ ప్రియురాలకి ఇచ్చి మీరిద్దరు హ్యాపీగా ఉండండి అని. అమ్మ చాలా సంతోషం అంట. అది ఎలా మారుస్తుంది అంటేనండి, ఆ గులాబీ ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ కిందనున్న ముళ్ళని తన గుండెల్లో గుచ్చుకొని ఒక పాట పాడుతుంటుంది అనమాట. ఆ ప్రియులు పాట పాడుతూ పాడుతుంటే దాని రక్తము ఆ గులాబీ పూలోనికి అలాగెళ్ళి ఆ తెల్ల గులాబీ ఎర్ర గులాబీగా మారిపోతుంది. ఆ పాట అంతా అయ్యేసరికి ఆ నైటింగేల్ బర్డ్ కింద పడి చచ్చిపోద్ది. ఆడికి ఇంకా బర్డ్ గురించి కూడా అనవసరం, ఏం పిచ్చిలో ఉన్నాడండి వీడు, ప్రియురాలు పిచ్చిలో ఉన్నాడు. వెంటనే ఆ గులాబీ తెంచేసి ఆ ప్రియురాల దగ్గరికి పరిగెట్టుకొని వస్తున్నాడు, నేను సాధించానని. ఆ వస్తుంటే ఆడికి ఒక దృశ్యం కనిపించిందట. ఆ దృశ్యం ఏంటంటే, ఆ రాజుగారు రథం మీద అటు వెళ్తూ ఈ అమ్మాయిని చూసి, ఇంత అందంగా ఉన్నావు, నా రాణిగా వస్తావు అంటే టక్మని రథం ఎక్కిసిందట. ఆ రథం మీద వెళ్ళిపోతుందట. పోనీలే ప్రియురాలు పోయింది, రాజుగారితో వెళ్ళిపోతుంది కదా, రాణి అవుతుంది కదా అని దాని కోరిక తీర్చాలని పరిగెట్టుకుంటూ రథం వెనక వెళ్ళి, నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నువ్వు అడిగిన కోరిక తీరుస్తున్నాను, ఇదిగో గులాబీ అని ఇస్తాడు దానికి. అది గులాబీ తీసుకొని చిన్న నవ్వు నవ్వుతుంది. ఆడు చూస్తుంటాడు ఆ దృశ్యాన్ని అలాగా. ఆడు అలా చూస్తుండగానే ఆ గులాబీ పూని ఇలా కిందకు వదిలేస్తుందండి. ఆ గులాబీ కింద పడగానే రథ చక్రాలు దాని మీద నుంచి వెళ్ళిపోతాయండి. ఆ గులాబీలో నుంచి ఆ నైటింగేల్ బర్డ్ యొక్క రక్తం ఇలా చిమ్ముతుంది అనమాట. అది రాస్తూ వాడు అంటాడండి, రాసినవాడు, ఆ నైటింగేల్ త్యాగానికి అక్కడ అర్థం లేదంట. మన బంధకాలు అంతేనండి. నువ్వు నీ భార్య గురించి ఏవో చేస్తావు, అదొక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోద్దండి. నీ భర్త గురించి ఏవో చేస్తావు, అదొక రోజు నిన్ను వదిలేసిపోతాడు వాడు. బిడ్డల గురించి నువ్వు ఎంతో సాక్రిఫైస్ చేస్తావు, ఆ తల్లిని అడుగుతారండి, ఏం చేసావమ్మా నువ్వు మాకని అడుగుతారండి. ఆ తల్లి ఎవడికి చెప్పుకుంటుందండి ఆ బాధ. ఒక కొడుకు వెళ్ళి తండ్రికి అటాక్ ఇస్తుంటే ఆడు ఎవడికి చెప్పుకుంటాడు ఆ బాధ తండ్రి. ఒక తల్లిని కూతురు వెళ్ళి నువ్వు నాకేం చేసావే అమ్మ అంటే ఏం చెప్పుకుంటుంది. నువ్వు ఒంటరిగా వచ్చావు, నేను ఒంటరిగా వచ్చాను తల్లి భూమి మీదకి. నువ్వు నమ్ముకున్న బంధకాలు ఇవన్నీ నిజం కాదు తల్లి, నేను అనుభవంతో చెప్తున్నాను ఇవి. నువ్వు ఒంటరిదానిగా తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఒంటరివాడిగా తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. నీ స్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ భూమి మీద ఏమంతా రావు తల్లి, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద ఎంత కాలం నీ జీవించిన అది స్థిరమైన రాజ్యం కాదు, స్థిరమైన లోకం కాదు. ఇది శాశ్వతమైన లోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు, నిత్యం ఆనందం ఉండే రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం మనం.
ఆ మహిమ రాజ్యంలోనికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ మహిమ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ బంధకాల నుండి విడుదల, కష్టాల నుండి విడుదల, దాస్యం నుండి విడుదల, అనుబంధాల నుండి విడుదల, నిద్ర నుండి విడుదల, విధుల నుండి విడుదల. ఈ బంధకాల నుండి విడుదల పొందితేనే తప్ప నువ్వు ప్రభు కొరకు జీవించలేవు, ఆ మహిమ రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. ఎవరి మటుకు ప్రార్థన చేసుకుందాం, ప్రభు రాకడికి మన పోకడికి సిద్ధపడదాం. పాస్టర్ గారు, నేను ఇంకా యవనస్తుడిని, నాకు అవసరమైన బోధన అనుకుంటున్నావా తల్లి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. దేవుడు నేను ఇక్కడ దీవిస్తాడు, దేవుని రాజ్యంలో శాశ్వత కాలం దీవించబడతావు. యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. పాస్టర్ గారు, ఇవాళ మీరు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకేయండి, నా గురించి ప్రార్థించేయండి అన్న మీ కుడి చేయి పైకి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకండి, ఎవరు చూస్తారని ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ తండ్రి యేసునాయన కృపామేడా, ఈ దినాన్ని మాతో మాట్లాడారు నాయన. ఇంకా నేను ఎక్కడైనా బంధకాలు ఉంటే వాటిని నన్ను విడిపించండి అయ్యా. మీ కొరకైనా, మీకు పనికి వచ్చే సాధనంగా, మీ సేవకు పనికి వచ్చే సాధనంగా నన్ను, మమ్మల్ని అందరినీ మలిచి మీ మహిమ రాజ్యంలో నిరంతరము మీతో జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.